మీడియా మిత్రులకు కూడా 2023 మే 8వ తేదీన ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో అక్కడ సరూర్ నగర్ ప్రాంతంలో ప్రియాంక గాంధీ గారు మరి పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో డిక్లరేషన్ అంటే మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, రెండోది క్యాలెండర్ కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులు జిల్లాల వారీగా ఎక్కడ చూసినా కానీ పెద్ద ఎత్తున రాస్తారోకాలు చేస్తారు, ధర్నాలు చేస్తారు. అయితే ఈ రాష్ట్రంలో మొన్న ముఖ్యమంత్రి గారు ఖమ్మంలో చెప్తుండు, రైతులకు కేసీఆర్ గారు బేడీలు వేసిండని చెప్పి. అసలు ఈ 2.5 సంవత్సరాలలో రైతులే కాదు, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అంగన్వాడీస్ కానీ ఈడ్చుకపోయి బేడీలేసి ఆశా వర్కర్లను కానీ రోజు ఇందిరా పార్క్ దగ్గర పోతే అయితే రోజు ఒక జాతర జరుగుతుంది. అయితే ఉద్యోగాలు ఏంటంటే ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకోరు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా చేస్తారని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల మాట దేవురెడుగు వాళ్ళని అణచివేసే కార్యక్రమాలు. మీకు దిల్షుక్ నగర్ నుంచి మీకు సరూర్ నగర్ కానీ, వనస్థలిపురం కానీ, గడ్డెనారంలో కానీ రోజు కొన్ని వందలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు నిరుద్యోగులు. మనం టీవీలో సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఇదే మా పిలుపు. సరూర్ నగర్లో 18వ తేదీన చెలో సరూర్ నగర్ అనేటువంటి నిరుద్యోగ యువకులకు మరి యువ సంగ్రామం అనేటువంటి ఒక నామకరణంతో ఒక పిలుపుని ఆ రోజు కార్యక్రమాన్ని మరి కేటీఆర్ గారు అందరం కూడా మా విద్యార్థి యువజన విభాగం కానీ అందరూ పెద్ద ఎత్తున భాగస్వామ్యమై రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు అందరూ భాగస్వామ్యం కండి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తిరిగి కేసీఆర్ గారు మన అధికారంలోకి రాబోతున్నారు. కాబట్టి తప్పకుండా మా యొక్క పార్టీ లైన్ కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తామో కూడా, గతంలో 2 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది మా ప్రభుత్వానికి. కానీ ఈరోజు చూస్తే ఎవరు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం. రెండోది, నేను ఇవాళ పేపర్లో చూసిన పొద్దున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎవరో అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేశారంట. నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీల కమిషనర్లకు అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు ఏం భాష మాట్లాడుతుండో మీకు అనిపిస్తలేదా? టీవీల్లో పేపర్లో మీకు అనిపిస్తుంది కదా. అంటే రైతాంగం నీళ్ళు అడిగితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కోసి ఆ రక్తంను చల్లాలితే నీళ్ళు వస్తాయంట. మరి ఇది క్రైమ్ కిందకి రాదేమో మన రాష్ట్రంలో. అంటే ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తేనేమో అరెస్ట్ చేస్తారు. అంటే ఆయన చేయవచ్చా? అంటే చట్టానికి అతీతమా? అంటే ప్రజాస్వామ్యంలో రూల్స్ అనేది, చట్టం అనేది అందరికి ఒకటే కదా. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పేరెంట్స్ కష్టపడి పిల్లల్ని చదివించి నా బిడ్డలు ప్రయోజకులు కావాలి, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడమే కాకుండా కుటుంబాన్ని పోషిస్తారనేటువంటి ఆశతోని కళ్ళకు ఒత్తులు పెట్టుకొని ఎప్పుడు గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, ఇట్లా ఏమేమి కేటగిరీలు ఉన్నాయో ఇవి ఎప్పుడు వస్తాయనేటువంటి ఉద్దేశంతో ఆ రోజేమో ప్రభుత్వం రాగానే మేము చేసినటువంటి
వాళ్ళు చేసినామని చెప్పి గొప్పలు చేసుకునేటువంటి కార్యక్రమం అది ఆల్రెడీ తేట తెల్లమైనటువంటిది. కాబట్టి ఇది భారీ ఎత్తున జరిగేటువంటి కార్యక్రమానికి తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా చలో సరూనగర్ కార్యక్రమం కింద ఆ రోజు మీరు ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రాంతంలోనే ఈ కార్యక్రమాన్ని భారీగా పెట్టాలనేటువంటిది మొట్టమొదటి ప్రపోజల్ పెట్టింది మా గౌరవ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు. ఎందుకంటే అక్కడ ప్రాంతంలో అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. నిరుద్యోగులంతా రోజు అక్కడికి వస్తుంటే ఆ ధర్నాలో కూడా వారున్న ఆ ధర్నా కార్యక్రమంలో కూడా ఆ విద్యార్థులను పోలీసులు ఈడ్చుకొని తీసుకుపోయినవి కూడా మీరు టీవీలలో చూసారు. తర్వాత దాన్ని శంబపూర్ రాజు గారు ఇనిషియేట్ చేస్తున్నారు. అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ గారు ఇదంతా విద్యార్థి విభాగం నుంచి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయడానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తాం. దాంతోపాటు నిరుద్యోగులకు కూడా నేను పిలిపిస్తున్నా, మీరు రండి, మీ శక్తి ఏంది, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల శక్తి ఏందో మనం ఈ ప్రభుత్వానికి కళ్ళు విప్పవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ పిలుపు మేరకు దయచేసి మీరు అందరూ వచ్చి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కండి. అక్కడ కూడా ఆ మీటింగ్లో ఏదైతే ఈ కార్యక్రమం జరగబోతుందో పార్టీల నాయకులం మేము మాట్లాడడం కంటే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతోనే మాట్లాడిపిస్తాం. కాబట్టి దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మీరు పూర్తి స్థాయిలో మీరు ముందుకు రావాల్సిందిగా, మీ ఆవేదన, మీ బాధ తప్పకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి, ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి తప్పకుండా ఆ కార్యక్రమం అనేది మరి పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే కొత్త రాష్ట్రం, 10 సంవత్సరాలు పరిపాలన జరిగినటువంటి రాష్ట్రం. కేసీఆర్ గారు అద్భుతాలు సృష్టించాడు. ఎట్లయితే రైతులకు కానివ్వండి, ఎట్లయితే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, కుల వృత్తులు కానివ్వండి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల విషయంలో కేసీఆర్ గారు చాలా అద్భుతాలు సృష్టించారు. వీళ్ళు మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి మరి ప్రజల్ని మభ్యపెట్టడమే కాకుండా అభంశుభం తెలియనటువంటి నిరుద్యోగులను కూడా ఈ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి తప్పకుండా మరి ప్రభుత్వాన్ని పొందబెట్టే రోజు ఆసన్నమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు రావాలని కోరుతూ ఇప్పుడు పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని మరి చేపట్టవలసిందిగా కోరుతాను.